కామెడీ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్ ఫార్ములా. దీన్ని సరిగ్గా వాడుకుంటే కాసుల వర్షం కురవడం పక్కా. ఈ నమ్మకంతోనే గీతాంజలి మళ్ళీ వస్తోంది. హారర్ సినిమాల్లో కామెడీ వచ్చాక క్రియేటివిటీకి బోలెడు అవకాశం దొరికింది. పరిచయం చేసిందే లారెన్సే అయినా మిగిలిన వాళ్ళు అందిపుచ్చుకుని కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మార్చిలో వచ్చిన ఓం భీమ్ బుష్ సక్సెస్ ప్రేక్షకుల్లో ఈ జోనర్ పట్ల ఇంకా ఆసక్తి బ్రతికే ఉందని నిరూపించింది. ఏప్రిల్ 11 మరో దెయ్యం సీక్వెల్ రాబోతోంది. అదే గీతాంజలి మళ్లీ వచ్చింది. మణిరత్నం, ఇళయరాజాల క్లాసిక్ టైటిల్ని ఆత్మల డ్రామా కోసం వాడేసుకున్న కోన వెంకట్ టీం మరోసారి ప్రయోగానికి సిద్ధపడింది. అంజలి ప్రధాన పాత్రలో శివ తుర్లపాటి దర్శకత్వంలో రూపొందిన ట్రైలర్ ఇవాళొచ్చింది. చాలా హారర్ సినిమాల్లో లాగానే ఇందులోనూ పాడుబడిన ఒక బంగళా, దాంట్లో షూటింగ్ కోసం వెళ్లిన ఒక యూనిట్ సభ్యులు ఇలా మొదలుపెట్టారు. అందులో ఉన్న నిజమైన దెయ్యాలను చూసి మెథడ్ యాక్టర్స్ని పొరపడిన టీం వాటితో స్నేహం చేస్తాయి. హీరోయిన్తో సహా వచ్చిన వాళ్ళందరూ అలాగే అనుకుంటారు. తీరా చూస్తే ముందుకు వెళ్లే కొద్దీ ఎదురైన విచిత్రమైన సంఘటనలు నిజంగానే భయపెడతాయి. దీంతో వెనక్కు వెళ్లలేక, వాటిని ఎదిరించలేక ఆ గ్యాంగ్ పడే తిప్పలు మామూలుగా ఉండవు. తర్వాత ఏం జరిగిందనేది అసలు స్టోరీ. కామెడీ కాస్టింగ్ భారీగా పెట్టుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి, సునీల్, శకలక శంకర్, సత్యం, రాజేష్, సత్య, ఆలీలతో పాటు ఈసారి రవిశంకర్ తోడయ్యారు. ఆ మధ్య ఊరి పేరు భైరవకోనలో చేసిన తరహాలోనే ఈ పాత్ర కూడా కనిపిస్తుంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా చోటా కే ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్ దీనికి పనిచేశారు. కాన్సెప్ట్ పరంగా కొత్తదనం ఫీలింగ్ కలిగించలేదు, కానీ ఇలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్లకు సరిపడా వినోదాన్ని ఇచ్చినట్టు విజువల్స్ చెప్తున్నాయి. కంటెంట్ కనుక వైవిధ్యంగా ఉండి ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అయితే గీతాంజలి మళ్లీ హిట్ కొట్టొచ్చు. అదృష్టం ఉన్న వాళ్ళని ఎవ్వరూ చెడగొట్టలేరు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది పక్కా ఫార్ములా. ఇప్పుడు అమ్మడి కెరియర్ కూడా ఇలాగే లక్ కారణంగా బాగా సెట్ అయింది. ఇండస్ట్రీలో కెరీర్ పరంగా హీరోయిన్లకు ఎదురయ్యే అనుభవాలు విచిత్రంగా ఉంటాయి. కాస్త ఓపిక పట్టగలిగితే అద్భుతాలు జరుగుతాయి. సీనియర్ అయిపోయింది కాబట్టి ఎవరూ ఆఫర్ ఇస్తారు అనుకుంటే త్రిష ఏకంగా సౌత్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా నయనతారను దాటేయటం ఆల్రెడీ హాట్ టాపిక్గా మారింది. ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో ఐరన్ లెగ్ పేరు తెచ్చుకున్న పూజా హెగ్డేకు 3 ఏళ్లు దివ్యంగా గడిచింది. కట్ చేస్తే ఇప్పుడు గ్రాఫ్ మరీ కిందకు వెళ్ళిపోతోంది. సక్సెస్ మాత్రమే మాట్లాడే పరిశ్రమలో ఇలాంటివి సహజమే. ఇక ఆది పురుషు సీత విషయానికి వద్దాం. కృతి సనన్ గత ఏడాది హ్యాట్రిక్ డిజాస్టర్లు పడ్డాయి. ఆది పురుష్, షజాదా, గణపత్ ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా బోల్తా కొట్టాయి. ప్రభాస్ ఇమేజ్ పుణ్యమా అని మొదటిది భారీ వసూలు తేవడంతో పాటు సీతగా కృతి బాగా నప్పిందనే పేరు ఇచ్చింది. అయితే ఈ సంవత్సరం తనకు బాగా కలిసొస్తుంది. తక్కువ గ్యాప్లో రిలీజ్ అయిన 2 సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. రివ్యూలు అద్రహో అనకపోయినా తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా జనాలకు ఓ మోస్తారుగా నచ్చేసి విజయం సాధించింది. ముంబై లాంటి ప్రధాన కేంద్రాల్లో 50 రోజులకు పరుగులు పెడుతోంది. ఇటీవలే విడుదలైన క్రూ కూడా ఇదే బాట పట్టింది. క్రిటిక్స్ ముక్తకంఠంతో బాగుందని మెచ్చుకోకపోయినా కంటెంట్లో ఉన్న కామెడీ, సస్పెన్స్ 2 బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యాయి. గత 5 ఏళ్లలో ఏకంగా 10 ఫ్లాప్లతో కృతి సనన్ కెరీర్ బాగా డిఫెన్స్లో పడిపోయింది. మిమీకి జాతీయ అవార్డు రావడం మినహాయించి గర్వంగా ఫీల్ అయ్యే క్షణాలు తక్కువగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో 2024 ఫుల్గా కిక్కిస్తోంది. మహేష్ బాబు నేనొక్కడినే, నాగ చైతన్య దోచేతో ఎప్పుడో టాలీవుడ్లో అడుగుపెట్టిన కృతి సనన్కు ఇక్కడ మాత్రం సక్సెస్ దూరమైపోయింది. ఇండస్ట్రీలో సక్సెస్ కుండే గౌరవం చాలా స్పెషల్. అలాంటి వెంచర్ నుండి వస్తున్న మూవీ పుష్ప 2. ఇప్పుడు ఈ సినిమాకి ఇండస్ట్రీ అంతా స్వయంగా లైన్ క్లియర్ చేస్తోంది.
రకరకాల ఊహాగానాలు, ప్రచారాల మధ్య పుష్ప 2 ది రూల్ అసలు ఆగస్టు 15 విడుదల కాదనే అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో బోలెడు మందిలో ఉంది. ఒకవేళ వాయిదా పడితే మాత్రం బంగారం లాంటి ఆ డేట్ ని తీసుకునేందుకు పలు పాన్ ఇండియా సినిమాలు కాచుకొని ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు మైత్రి మూవీ మేకర్స్ చెక్ పెడుతూ వచ్చినా సరే ఆగడం లేదు. ఫైనల్ గా ఇంకోసారి గట్టిగా చెప్పే సందర్భం వస్తోంది. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని రిలీజ్ చేయబోతున్న స్పెషల్ టీజర్ ద్వారా సదరు సందేశాన్ని బలంగా వినిపించబోతున్నారు. సో పుష్ప 2 వస్తుందా రాదా అనే అనుమానాలకు పూర్తిగా చెక్ పడినట్టే. గంగమ్మ వేషంలో బన్నీ చాలా టెరిఫిక్ గా నటించిన విజువల్స్ తోనే కొత్త టీజర్ ని సెట్ చేశారని సమాచారం. ఊహించని మేకోవర్ తో పాటు విజువల్స్ చూసి ఫ్యాన్సే కాదు మూవీ లవర్స్ సైతం షాక్ కి గురవటం ఖాయమని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ షూటింగ్ కీలక దశలో బిజీగా ఉన్నారు. జూలై 2వ వారంలోపు సెన్సార్ కాపీ సిద్ధం చేసే లక్ష్యంగా రేయి పగలు వర్క్ చేస్తున్నారు. ఇంకో 4.5 నెలలే సమయం ఉంది కాబట్టి ఈ మాత్రం ఉరుకులు పరుగులు తప్పవు. టీజర్ తర్వాత బిజినెస్ ఊపందుకోబోతోంది. ఇప్పటి వరకు ఎంత డిమాండ్ ఉన్నా సరే చాలా ఏరియాలు అమ్మలేదు. మొత్తం కలిపి కనీసం 1000 కోట్ల వ్యాపారం చేస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అది నిజం కావాలంటే ప్రమోషనల్ కంటెంట్ ఓ రేంజ్లో ఉండాలి. దానికి తగ్గట్టే వదలబోతున్నారట. రష్మిక మందన్న, ఫహద్ ఫజిల్, అనసూయ, సునీల్, ధనుంజయ్, జగదీష్, రావు రమేష్తో పాటు అదనంగా కొత్త తారాగణం ఎక్కువే ఉందని అంటున్నారు. ఆగస్టు 15 బాలీవుడ్ మల్టీ స్టారర్ సింగం అగైన్ పోటీకి సై అంటోంది. చివరి నిమిషంలో రిస్క్ ఎందుకు లెమ్మని తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. మోస్ట్ టిపికల్ టేస్ట్ ఉండే ఆడియన్స్ తెలుగువారే. ఇక్కడ ఏ సినిమా ఎప్పుడు ఎలా సక్సెస్ అవుద్దో చెప్పడం చాలా కష్టం. ఓ కన్నడ స్టార్కి ఇప్పుడు ఆ తత్వం బోధపడింది అని టాక్. పృథ్వీరాజ్ సుకుమార్ ఆడు జీవితం ది గోట్ లైఫ్ కు విమర్శకుల నుంచి కూడా అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డు ఖాయమని జోస్యం చెప్తున్నారు. కేరళతో పాటు ఓవర్సీస్ మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 100 కోట్ల గ్రాస్ ఖాయమని ట్రేడ్ నమ్మకంగా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. టిల్లు స్క్వేర్ ప్రభంజనం వల్ల ఎవ్వరూ పట్టించుకోలేదనే స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే దానికి ఎదురుగా ఇంకో కంటెంట్ ఉన్న సినిమా ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు. అందులో డౌటే లేదు. హైదరాబాద్ వచ్చి మరి పృథ్వీరాజ్ ప్రమోషన్లు చేసుకున్నప్పటికీ జనాలకు అవి రీచ్ కాలేదు. కారణాలు బోలెడు. మొదటిది 3 గంటలు సాగే సుదీర్ఘమైన ఎమోషనల్ డ్రామాలు తెలుగు ప్రేక్షకులకు అంతగా అలవాటు లేదు. పైగా ఏదో కష్టాలు మర్చిపోయి కాసేపు ఎంజాయ్ చేద్దామని థియేటర్కి వస్తే గల్ఫ్ దేశంలో ఒక మనిషి పడే నరక యాత్రని అంతసేపు చూసేందుకు ఇష్టపడలేదు. పర్ఫార్మెన్స్ పరంగా కట్టిపడేసిన మాట వాస్తవమే కానీ మన జనాలకు కనెక్ట్ అయ్యేలా డ్రామా ఎమోషన్లు లేకపోవటం మైనస్ అయింది. పైగా మ్యూజికల్ గాను పాటలు పదే పదే వినేలా అనిపించట్లేదు. ఇదే కంటెంట్ కేరళ వాసులకు కనెక్ట్ అవ్వడంలో ఆశ్చర్యం లేదు. వాళ్లకు స్లో డ్రామాలు అలవాటే. మొన్నటికి మొన్న మమ్ముటి భ్రమయుగం అక్కడ రికార్డులు సాధిస్తే ఇక్కడ మొదటి వీకెండ్కే చేతులెత్తేసింది. సో మలయాళీ హీరోలు టాలీవుడ్ లవర్స్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వేగం, భావోద్వేగం, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ వీటిలో ఏ జానర్ తీసుకున్నా కట్టిపడేసే అంశాలు ఉంటే తప్ప ఆదరణ దక్కడం కష్టం. ప్రేమలు ఏపీ తెలంగాణలో 17 కోట్లు ఎలా వసూలు చేసిందని విశ్లేషణలు చేసుకుంటే సమాధానం దొరికేస్తుంది. ఫలితం చూశాక వరదరాజమన్నార్కు ఈ తత్వం బోధపడినట్టే ఉంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా చూసే విధానంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు కథ లేకుండా క్యారెక్టర్ బలంగా ఉంటే పెద్ద హిట్ కొట్టేయొచ్చు. టిల్లు నేర్పిన పాట మీదే. డీజే టిల్లు అనే సినిమా మొదలైనప్పుడు, అది విడుదలకు సిద్ధమవుతున్నప్పుడు దాని గురించి పెద్దగా డిస్కషనే లేదు. కానీ రిలీజ్ తర్వాత అదెంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నిజానికి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ
థియేటర్ల నుంచి నిష్క్రమించాకే ఆ క్యారెక్టర్ మరింతగా పాపులర్ అయింది. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఎక్కడ చూసినా టిల్లు వీడియోలే తిరిగాయి. టిపికల్ డైలాగ్ డెలివరీతో సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన డైలాగులు జనాలకు పిచ్చెక్కించేశాయి. కాలక్రమంలో ఆ క్యారెక్టర్ కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ పాత్ర మీద జనాలకు ఎంత ప్రేమ ఉందన్నది ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ నంబర్లలో ప్రతిఫలిస్తోంది. స్టార్ హీరోల సినిమాల రేంజ్లో తొలి వీకెండ్లోనే 68 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది చిత్రం. నిజానికి కథా కథనాల పరంగా చూస్తే డీజే టిల్లు లాగే టిల్లు స్క్వేర్ సైతం యావరేజ్ మూవీనే. ఈ రెండు చిత్రాల్లోనూ లూప్ హోల్స్ చాలా కనిపిస్తాయి. పెద్దగా లాజిక్లే లేకుండా కథనం నడిచిపోతూ ఉంటుంది. కానీ జనాలు ఇవేవి పట్టించుకోవడం లేదు. టిల్లు క్యారెక్టర్తో కనెక్ట్ అవుతున్నారు. అతను చెప్పే ముచ్చట్లు ఆసక్తిగా వింటున్నారు. అతను అవస్థలు పడుతూ ఉంటే, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే నవ్వుకుంటున్నారు. కేవలం టిల్లు పాత్ర, దాని డైలాగుల మీదే సినిమా నడిచిపోతుంది. 2 గంటల సేపు బాధలన్నీ మర్చిపోయి నవ్వుకునేలా చేస్తుంది పాత్ర. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు ఎంజాయ్ చేసే క్యారెక్టర్గా మారింది టిల్లు. కేవలం హీరో క్యారెక్టరైజేషన్ మీద నడిచిపోయే అరుదైన సినిమాల్లో ఇదొకటి. హీరో పాత్ర, అలాగే దాన్ని పోషించిన నటుడు లవబుల్ గా అనిపించడం కూడా సినిమాకు ప్లస్. కష్టపడి హీరోగా నిలదొక్కున్న సిద్ధు పట్ల ప్రేక్షకుల్లో సానుకూల భావన ఉండడం కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందన్నది వాస్తవం. కాలం కలిసి రాకపోతే ఇండస్ట్రీ దారుణంగా తొక్కేస్తుంది. చాలా మంది స్టార్స్ కి ఈ విషయం బాగా తెలుసు. శ్రీలీల ఇప్పుడు తాజా ఉదాహరణ. అయితే ఇప్పుడు ఆమె నిర్ణయాలు ఇండస్ట్రీ చర్చకు కారణమవుతున్నాయి. ఒక మంచి అవకాశాన్ని వదులుకోవాలంటే హీరోయిన్లు పడే అంతర్మథనం అంతా ఇంత కాదు. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా లైట్ తీసుకోవాలి. బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడుతున్న టిల్లు స్క్వేర్లో అనుపమ పరమేశ్వరన్ కన్నా ముందు తీసుకున్న చాయిస్ శ్రీలీల. కొన్ని సీన్లు షూట్ చేశారనే టాక్ వచ్చింది. అయితే కొద్ది రోజులయ్యాక అందులో నుంచి బయటకు వచ్చేసింది. కథపరంగా ఉన్న బోల్డ్నెస్, తప్పక పెట్టాల్సిన లిప్ లాక్, కిస్సుల వలె డ్రాప్ అయిందనే టాక్ అంతర్గతంగా వినిపించింది. కట్ చేస్తే ఆ స్థానంలో అనుపమ వచ్చి దర్శకుడు కోరుకున్నది తెర మీద ఆవిష్కరించింది. ముఖ్యంగా క్యారెక్టర్కు సంబంధించిన డిఫరెంట్ షేడ్స్ని పోషించిన తీరు ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయింది. ఒకవేళ ఇదే పాత్ర శ్రీలీల చేసుంటే ఖచ్చితంగా తన ఇమేజ్, అవకాశాల మీద ప్రభావం పడేది. అనుపమ పక్కింటమ్మాయి పాత్రలు విసుగొచ్చి బోల్డ్ టర్న్ తీసుకుంది. కానీ శ్రీలీలకు ఇప్పటికిప్పుడు అంత అవసరం లేదు. అందుకే ఫైనల్గా తన నిర్ణయం రైటేనని ఒప్పుకోవాలి. కాకపోతే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్లో భాగం కాలేకపోవటం ఒక లోటే. కానీ ఎవరైనా సరే సూట్ అయ్యేవే ఎంచుకోవాలి. కాబట్టి తొందర పడకపోవడం మంచిదే అయింది. గుంటూరు కారం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా శ్రీలీల డాన్స్లకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం తను కొత్త కమిట్మెంట్స్ ఇవ్వలేదు. MBBS పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో రూపొందుతున్న రాబిన్ హుడ్లో రష్మిక మందన్న డ్రాప్ అయ్యాక శ్రీలీలని తీసుకున్నారనే టాక్ వినిపించింది. కానీ ఇప్పటి వరకు టీం ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. ఎన్నికల కోసం బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే శ్రీలీల పూర్తి చేయాల్సిన సినిమా. ఎగ్జామ్స్ అవ్వగానే కొత్త కథలు వింటుందని సమాచారం.